ఇక మిగిలిన అప్డేట్స్ చూస్తే తెలంగాణ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత తమ పార్టీ అభ్యర్థుల గెలుపే నిదర్శనమన్నారు. ఈ ఎన్నికల్లో పూర్తిగా ప్రజలు తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా రంగంలో మహిళల భాగస్వామ్యం, వివిధ రంగాల్లో మహిళల పాత్రపై హైదరాబాద్ ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గాలి మాటలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. తన గురించి ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ఇష్టారాజ్యంగా మాట్లాడిన తర్వాత ఆయనకు చెంపపెట్టులాగా తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల్లో మరి పూర్తిగా మరి తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడేటువంటి విషయాల మీద నేను స్పందించదలుచుకున్నాను. ఆయన గాలి మాటలు మాట్లాడుతుంటే నేను మాట్లాడుతూ ఉంటే ఆయనకు అలసిగా కనిపిస్తుంది. కాబట్టి ఆయన మాటలకు వ్యక్తిగతంగా ప్రభుత్వపరమైన అంశాలు కావచ్చు, విధానపరమైనటువంటి అంశాల మీదనే తప్పకుండా మాట్లాడతాను. నా మీద గాలి మాటలు మాట్లాడినప్పుడు నేను జవాబు చెప్పుకోవాల్సినటువంటి సంజాయిషి చెప్పుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు. ఆ ప్రజలు తీర్పే నా గురించి ఈ ఎన్నికల ప్రచారంలో ఇష్టారాజ్యంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతున్నదో ఆ తీర్పే కాంగ్రెస్ పార్టీకి, పాలక పార్టీకి చంపచెల్లు అనిపించింది. సరైనటువంటి జవాబు నా మీద విమర్శకు సరైన జవాబు తెలంగాణ ప్రజలే చెప్పారు. రెఫరెండం అన్న ఈ ఎన్నికలను రెండు కోల్పోయింది కాంగ్రెస్. ఈ మేధావులు ఇచ్చిన తీర్పులనే ఖచ్చితంగా కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ అది రైతులకు మరి ఎకరాకు 15,000 ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, కౌలు రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ, నిరుద్యోగ యువతకు నెలకు 4,000 ఇచ్చేటువంటి నిరుద్యోగ వృత్తి కానీ, తెలంగాణ ఆడబిడ్డలందరికీ